కుంభకర్ణుడు చనిపోయాడన్న వార్త విన్న రావణుడు ఏడుస్తూ, అయ్యయ్యో, నిద్రపోతున్న వాడిని లేపి నిష్కారణంగా యుద్ధానికి పంపాను. ఎవడు యముడిని, ఇంద్రుడిని ఓడించాడో అటువంటి నా తమ్ముడు ఇవాళ రాముడి చేతిలో చనిపోయాడు. నేను కుంభకర్ణుడిని పంపకపోయినా బాగుండేది. రాముడి ముందు నువ్వు కాదు, కుంభకర్ణుడు కాదు, ఇంకెవ్వరూ కూడా నిలబడలేరని నా తమ్ముడు విభీషణుడు చెప్పాడు. ధర్మాత్ముడైన విభీషణుడిని అవమానించి వెళ్ళగొట్టాను. ఇప్పుడు కుంభకర్ణుడు మరణించాడు. నా కుడి భుజం ఇవాళ విరిగిపోయింది అని కిందపడి ఏడుస్తుంటే రావణుడి యొక్క కుమారులు, కుంభకర్ణుడి యొక్క కుమారులు అక్కడికి వచ్చారు. వాళ్ళన్నారు, నాన్నగారు, మీరు ఇంత బాధపడకండి. మేము యుద్ధంలోకి వెళ్ళి మీరు కోరుకున్నట్టుగా రామలక్ష్మణులను సంహరించి వస్తాము అన్నారు. అప్పుడు రావణుడు, ఇప్పటికైనా నా కోరిక తీర్చండి అన్నాడు. అప్పుడు యుద్ధరంగంలో రావణుడి కుమారుడైన నరాంతకుడు వచ్చి చాలా భయంకరమైన యుద్ధం చేశాడు. అంగదుడు తన పిడికిలిని బిగించి ఆ నరాంతకుడి తల మీద ఒక దెబ్బ కొట్టేసరికి వాడు తల పగిలి చనిపోయాడు. తరువాత మహోదరుడిని నీలుడు సంహరించాడు. దేవాంతకుడిని, త్రిశిరుడిని హనుమంతుడు సంహరించాడు. ఉన్మత్తుడిని గవాక్షుడు సంహరించాడు. ఆ తరువాత అతికాయుడు యుద్ధానికి వచ్చాడు. అప్పుడు రాముడు, విభీషణ, అంత పెద్ద శరీరంతో ఉన్నాడు, అసలు వాడెవడు అని అడిగాడు. దానికి విభీషణుడు, ఆయన సామాన్యుడు కాదు, ఆయన వేదం చదువుకున్నాడు, బ్రహ్మగారి దగ్గర వరాలు పొందాడు. ఆయన కవచాన్ని ఎటువంటి బాణం పెట్టి కొట్టినా అది పగలదు. అందుచేత అతనిని చంపడం చాలా కష్టం అని అన్నాడు. ఆ అతికాయుడు యుద్ధంలో చాలామందిని నెత్తురు కారేటట్టు కొట్టాడు, ఎందరినో నిగ్రహించాడు. అప్పుడు లక్ష్మణుడు ఆ అతికాయుడితో యుద్ధం చేయబోతుంటే వాడన్నాడు, లక్ష్మణ, నువ్వు చిన్న పిల్లాడివి, నీతో నాకు యుద్ధం ఏమిటి? నేను అతికాయుడిని, చిన్న చిన్న వాళ్లతో నేను యుద్ధం చెయ్యను. నాకు అలా చేయడం అసహ్యం. నన్ను ఎదిరించి నిలబడగలిగిన నా స్థాయి వాడు ఎవడన్నా ఉన్నాడా వానర సైన్యంలో అని అన్నాడు. అప్పుడు లక్ష్మణుడు, ఈ డాబులెందుకురా, నాతో యుద్ధం చెయ్యి అన్నాడు. దానికి అతికాయుడు, పిల్లవాడివి, అగ్నిహోత్రాన్ని ఎందుకు పైకి లేపుతావు? నిద్రపోతున్న సింహాన్ని ఎందుకు లేపుతావు? ఆ తరువాత నీ శరీరం పడిపోయాక బాధపడతావు. వెళ్ళి రాముడిని పిలువు అన్నాడు. దానికి లక్ష్మణుడు, నీ బతుక్కి రాముడు రావాలేంటి? నేను నీకు సమాధానం చెబుతాను అని బాణాలను అతికాయుడి మీదికి ప్రయోగించాడు. ఆ బాణాలు తగిలాక వాడన్నాడు, అబ్బో, నీతో యుద్ధం చేయవలసిందే అంటూ బాణాలను లక్ష్మణుడి మీద ప్రయోగించాడు. ఆ అస్త్రములన్నిటినీ లక్ష్మణుడు ప్రతిక్రియ చేశాడు. లక్ష్మణుడు ఎన్ని బాణములను ప్రయోగించినా, ఎన్ని అస్త్రములను ప్రయోగించినా అన్నీ వాడి యొక్క కవచానికి తగిలి పడిపోతున్నాయి. ఆ సమయంలో వాయుదేవుడు వచ్చి లక్ష్మణుడితో, వాడికి బ్రహ్మగారు ఇచ్చిన వరం ఆ కవచం, వాడు ఆ కవచం పెట్టుకొని ఉన్నంతసేపు ఎవరు ఏది పెట్టి కొట్టినా ఆ కవచం పగలదు. బ్రహ్మాస్త్ర ప్రయోగం చేస్తే వాడి కవచం పగులుతుంది అన్నాడు. అప్పుడు లక్ష్మణుడు బ్రహ్మాస్త్ర ప్రయోగం చేసి ఆ అతికాయుడిని సంహరించాడు. అతికాయుడు మరణించాడన్న వార్త విని రావణుడు కుంగిపోయాడు. సామాన్యమైన వారిని పంపిస్తే వీలు లేదని మళ్ళీ ఇంద్రజిత్ని పిలిచి, నువ్వు యుద్ధానికి వెళ్ళవలసిన సమయం ఆసన్నమయ్యింది అన్నాడు.
అప్పుడు ఆ ఇంద్రజిత్ రథం ఎక్కి అనేక మంది సైన్యంతో యుద్ధ భూమిలోకి ప్రవేశించాడు. ఆయన చుట్టూ సైన్యం మోహరించి ఉంది. కానీ ఇంద్రజిత్ మాత్రం కొంతసేపు ఎవరికి కనబడలేదు. ఆ సమయంలో చుట్టూ మోహరించిన సైన్యం మధ్యలో ఉన్న ఇంద్రజిత్ సమిధలు, పుష్పమాలికలు, ఎర్రటి వస్త్రాలతో అగ్నిహోత్రంలో హోమం చేస్తాడు. ఆ హోమం చేశాక ఆ హోమాగ్ని సుడులు తిరుగుతూ పైకి లేస్తుంది. అప్పుడు ఒక నల్లని మేకని పట్టుకొచ్చి తన పళ్ళతో దాని కంఠాన్ని కొరికి మెడ చీల్చి ఆ మేక మాంసాన్ని ఆ హోమాగ్నిలో వేస్తాడు. వీటిని అభిచారిక హోమాలు అంటారు. ఇవి చాలా ప్రమాదకరమైనవి. అప్పుడు ఆ పుష్పాలను, అక్షతలను తన ఆయుధముల మీద వేసి ఎర్రటి వస్త్రాలు కట్టుకుని రథం ఎక్కి మాయమైపోతాడు. ఇంకా ఎవరికీ కనబడడు. ఆ ఇంద్రజిత్ గుర్రాల చప్పుడు కానీ, వాడి ధనస్సు యొక్క శబ్దము కానీ, వాడి బాణ ప్రయోగం కానీ ఎవరికీ వినపడదు, అర్థం కాదు. ఆయనకి అందరూ కనబడతారు, కానీ ఆయన ఎవరికి కనబడడు. ఒక్క విభీషణుడు మాత్రమే ఆయనని తన మాయాబలంతో చూడగలడు. హోమాన్ని పూర్తి చేసిన ఇంద్రజిత్ రథం ఎక్కేటప్పుడు బ్రహ్మగారికి నమస్కారం చేసి బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి ఆవాహన చేసుకున్నాడు. ఆయన రథం ఎక్కగానే ఆ రథం ఎవ్వరికీ కనబడలేదు. అప్పుడు ఆయన ఆకాశంలోకి వెళ్ళిపోయాడు. మేఘాల మధ్యకి వెళ్ళిన ఇంద్రజిత్ దిక్కులను మంచుతో కప్పేసి కొన్ని వేల బాణాలను ప్రయోగం చేసి హనుమంతుడిని, సుగ్రీవుడిని, అంగదుడిని, గంధమాదనుడిని, జాంబవంతుడిని మొదలైన అనేక మంది వానర వీరులని తన బాణములతో కొట్టి భూమి మీద పడేశాడు. అన్ని కోట్ల వానర సైన్యాన్ని బ్రహ్మాస్త్రం చేత కట్టిపడేశాడు. అప్పుడు వాడు పైనుంచి ఒక పెద్ద నవ్వు నవ్వి రామలక్ష్మణులతో, ఒకసారి నాగపాశములతో మిమ్మల్ని కట్టాను, కానీ మీరు విడిపించుకున్నారు. ఇవాళ బ్రహ్మాస్త్రంతో మిమ్మల్ని కట్టేస్తాను. ఇవాల్టితో యుద్ధం అయిపోతుంది అన్నాడు. అప్పుడు రాముడు లక్ష్మణుడితో, లక్ష్మణ, ఇవాళ మనకి వేరొక దారి లేదు. వాడు బ్రహ్మగారికి చెందిన బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి కొడుతున్నాడు. ఆ బ్రహ్మాస్త్ర బంధనం చేత మొత్తం వానర సైన్యం పడిపోయింది. ఎదురుగా ఉన్న వీరుడైతే మనం కొట్టొచ్చు, కానీ వాడు మాయాయుద్ధం చేస్తున్నాడు కనుక మనం వాడిని కొట్టలేము. అందుచేత వాడు కొడుతున్న బాణ పరంపరకి ఓర్చుకున్నంతసేపు ఓర్చుకో. తరువాత స్పృహ తప్పినవాడు పడిపోయినట్టు రణభూమిలో పడిపో. అప్పుడు వాడు ఎన్ని బాణములు కొట్టాలో అన్ని బాణములతో మన శరీరాలను కొడతాడు. అలా కొట్టేశాక శత్రువు మరణించాడనుకొని, జయలక్ష్మిని పొందాననుకొని వాడు అంతఃపురంలోకి వెళ్ళిపోతాడు. ఆ తరువాత బతికుంటే చూద్దాము, ముందు వాడిని కొట్టేయని అన్నాడు. అప్పుడు ఇంద్రజిత్ రామలక్ష్మణులిద్దరినీ బాణాలతో కొట్టేశాడు. ఇద్దరి శరీరాల నిండా బాణాలతో కొట్టాడు. నెత్తురు వరదలై కారిపోయింది. వాడి బాణ పరంపరని తట్టుకోలేక రామలక్ష్మణులిద్దరూ భూమి మీద పడిపోయారు. అప్పుడు వాడు వికటాట్టహాసం చేసి చూసేసరికి ఆ యుద్ధ భూమిలో నిలబడి ఉన్నవాడు ఎవడూ లేడు. అందరినీ ఒక్కడే కొట్టేశాడు. మొత్తం 67 కోట్ల వానర సైన్యాన్ని ఇంద్రజిత్ ఒక్కడే కొట్టాడు. తరువాత వాడు అంతఃపురానికి వెళ్ళి రావణుడితో, రామలక్ష్మణులిద్దరినీ బ్రహ్మాస్త్ర బంధనం చేశాను, వాళ్ళు పడిపోయి ఉన్నారు అని చెప్పాడు. మరి ఆ తర్వాత జరిగిన రామాయణ కథను మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా వీడియో మరింత మందికి చేరే అవకాశం ఉంటుంది.
వీడియో నచ్చితే తప్పకుండా అందరికీ షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సెలవు మరి. జై శ్రీరామ్, జై హింద్.